హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యు టుడే? ఈరోజు ప్రేయర్ చేసుకున్నారా? ఈరోజు వాక్యాన్ని చదువుకున్నారా? ప్రతిరోజు ప్రార్థించండి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు మీ ప్రార్థనలన్నింటినీ ఆలకిస్తారు. ఇది నా వాగ్దానాన్ని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితంలో ఈ వాక్యము నెరవేరును గాక. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను అంటే అర్థం ఏమిటంటే, చెట్లు రావాలంటే ఎంత మంచి విత్తనమైనా కావచ్చు, నీరు చాలా అవసరం కదా. అలాంటిది చెట్లు రావాలంటే నేను నదులనే పారజేస్తానంటే ఏది తక్కువగా ఉందో, ఏది అవసరమో నేను దాన్ని అనుగ్రహిస్తానని ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. లోయల మధ్య ఊటలను, అరణ్యమును నీటి మడుగుగా. అరణ్యంలో మనం నీళ్ళు ఎక్కడైనా చూస్తామా? లేఖనంలో హాగరు సందర్భం మనకు తెలుసు కదా. ఆమె అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా నీళ్లు దొరకక తన బిడ్డ చనిపోతుందని చాలా కంగారు పడిపోయింది. దేవుడు ఆ సమయంలో ఊటను కలిగించినట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే అరణ్య ప్రదేశంలో నీరును మనం చూడడం అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ని దేవుడు అక్కడ కార్యాన్ని జరిగిస్తారని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎండిన నేలను నీటి బుగ్గలుగా నేను చేసేదను. ఈ వాక్యం అంతటిలో కూడా మనం గ్రహించగలిగింది ఏంటంటే, ఏది అవసరమో దేవుడు దాన్ని ఇస్తానని చెప్తూ, ఏది అసాధ్యమో ఆ అసాధ్యమైన దాన్ని నేను సాధ్యపరుస్తాను, అక్కడ ఇంపాసిబుల్ థింగ్ నేను పాసిబుల్ చేస్తాను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. ఈ వాక్యం వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. నీ లైఫ్లో ఏది అవసరమో దేవుడు దాన్ని అనుగ్రహించబోతున్నారు. ఏది ఇంపాసిబుల్ అనుకుంటున్నావో నీ లైఫ్లో, ఆ ఇంపాసిబుల్ దాన్ని దేవుడు పాసిబుల్ చేయబోతున్నారు. ఈ 2026లో ఈ వాగ్దానాన్ని మీరు తప్పకుండా పొందుకోండి. ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, ఏది అవసరమో దాన్ని ఇస్తానన్నారు, అలానే ఏది ఇంపాసిబుల్ అని మనకు అనిపిస్తుందో అది దాన్ని పాసిబుల్ చేస్తానన్నారు. కాబట్టి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. నా లైఫ్ కూడా అలానే అరణ్యం లాగా ఉంది, అవసరమైన దాన్ని నా జీవితంలో నేను ఇంకా పొందుకోలేకపోతున్నాను. కాబట్టి నీ హస్తము చాపి నాకు అనుగ్రహించి ప్రభువా అని ఆశతో అడగండి. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. కాబట్టి ఇది లేదు అని అనుకుంటే ప్రార్థించండి, దేవుడు దాన్ని ఇస్తారు. ఇది సాధ్యం కాదు అనుకుంటే ప్రార్థించండి, దేవుడు దాన్ని సాధ్యపరుస్తారు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక, ఆశీర్వాదం పొందుకుందురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నేను మీ పాస్టర్ హెప్సిబా స్వాతి.